వెల్కమ్ బ్యాక్ టు మీనస్ ఫెస్టివల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదామండి. ఈరోజు బేసిక్ నైటీ అనేది మనం నేర్చుకుందామండి. చాలా సింపుల్గానండి, సింపుల్ మెథడ్లోని కటింగ్ స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగా నేర్పిస్తానండి ఈరోజు నేను. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. అలాగే ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు క్లియర్గా అనేది అర్థమవుతుంది. స్కిప్ చేస్తే మాత్రం క్లియర్గా అర్థం అవ్వదండి. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు క్లియర్గా చూడండి. అండ్ అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. కింద రెడ్ కలర్లో ఉంది కదండి సబ్స్క్రైబ్ బటన్, దాన్ని క్లిక్ చేయండి. అలాగే దాని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేసినట్లయితే నేను చేసిన ప్రతి వీడియో కూడా మీ వరకు వస్తుంది వెంటనే. ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం నైటీ అనేది స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ సీ. సో ఫ్రెండ్స్, ముందుగా మనం అయితే 2.5 మీటర్స్ క్లాత్ తీసుకున్నామండి నైటీకి. 2.5 అండ్ ఏంటంటే జస్ట్ పైపింగ్ కోసం అని చెప్పి నేను ఇంకొక పీస్ మామూలు జస్ట్ మిగిలింది ప్లీజ్ తీసుకున్నాను. నెక్స్ట్ మనం ఫస్ట్ అండి స్లీవ్స్కి మనం తీసేసుకోవాలండి. స్లీవ్స్కి మనం ఫస్ట్ తీసుకుంటే కట్ చేసుకుంటే మిగతాదంతా మనం నైటీకి సరిపోతుంది అనమాట. స్లీవ్కి డబుల్ ఫోల్డ్ వేసి 4 ఫోల్డ్స్ వేస్తున్నానండి 2 స్లీవ్స్ కోసమని. స్లీవ్ మెజర్మెంట్స్ కోసం అండి నేను నా ఓల్డ్ నైటీ తీసుకున్నానండి. నా ఓల్డ్ నైటీ ప్రకారం నేను ఇప్పుడు మెజరింగ్ చేసుకుంటున్నాను. ముందు స్లీవ్ లెంత్ ఎంత కావాలో అంత మనం మార్కింగ్ చేసుకోవాలి. కింద ఫోల్డింగ్కి ఏమో ఒక 1/2 ఇంచ్ మనం ఉంచేసుకొని మిగతాది స్లీవ్ అది అలాగా మనం మార్క్ చేసుకోవాలి ఓల్డ్ నైటీ బట్టి. మిగతాది ఇటు పక్క హార్మ్ హోల్ దగ్గర ఇంకా మనకి జాయింట్ పెట్టాలండి, అది మనం పెట్టేసుకుందాం. ఇప్పుడు అలా కట్ చేసేసుకుందాం అనమాట. మిగతా పీస్ 4 ఫోల్డ్స్ కూడా మనం వేసేసుకుందాం. మెజరింగ్ కోసం అండి నా ఓల్డ్ నైటీ అనేది నేను వేసుకున్నానండి లూజ్ కోసం వాటి కోసం అనేసి. ఇప్పుడు అలాగా నేను దాని ప్రకారం అలాగా నేను మార్క్ చేసుకుంటున్నాను. మార్క్ చేసుకొని మనం కట్ చేసేసుకోవడమే. చూసారు కదండి, అలాగా మనం కట్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఇది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఎలాగున్నదో. ఓపెన్ చేస్తే ఫ్రంట్ బ్యాక్ పీసెస్. నెక్స్ట్ ఏమొచ్చి అగోండి ఇక్కడ మాత్రం మనకి ప్లీట్స్ అనేవి వస్తున్నాయి. ప్లీట్స్ అనేవి వస్తాయి, ఫ్రంట్ బ్యాక్ కూడా ప్లీట్స్ అనేవి వస్తాయండి. ఇదనమాట. నెక్స్ట్ మనమండి నైటీకి ఫ్రంట్ పీస్ వస్తుంది కదండి ఫ్రిల్స్ పెట్టుకునేది, అది ఇప్పుడు మనం కట్ చేసుకుంటున్నామండి. నేను సెంటర్ ఫోల్డ్ వేసాను. ఫోల్డింగ్ వేసి మనం అలాగే మెజరింగ్ అనేది పెట్టుకుంటున్నామండి. పైన కింద కూడా పావు ఇంచు ఖర్చులు ఉంచుకొని కట్ చేసేసుకోవాలండి. రెక్టాంగిల్ పీస్ టైప్ లాగా వస్తుంది మనకి, అలా కట్ చేసేసుకుందాం. చూస్తున్నారు కదా రెక్టాంగిల్ పీస్ ఎలాగ వచ్చిందనమాట, అలా వస్తుందన్నమాట. నెక్స్ట్ మనం స్లీవ్స్ తీసుకున్నాం కదండి, ఇప్పుడు స్టిచ్చింగ్లోకి వెళ్తున్నాము. స్లీవ్స్కి మనం జాయింట్ పెట్టుకోవాలి కదండి, ఇప్పుడు అది జాయింట్ మనం పెట్టేసుకుందాం. చూసారు కదండి, స్లీవ్స్కి మనం జాయింట్ అనేది మనం పెట్టేసుకున్నామండి. 2 స్లీవ్స్ కూడా మనం జాయింట్ పెట్టేసుకున్నాము. నెక్స్ట్ మనం పైపింగ్ అనేది వేసుకుందాం. అక్కడ ఈ కలర్ పైపింగ్ అన్నాను కదా, అది క్రాస్లో తీసుకొని చూసారు కదండి, క్రాస్ పీస్ అనేది మనం తీసుకున్నాం కదా. ఇప్పుడు అది సెంటర్ ఫోల్డ్ చేసుకొని మనం స్లీవ్స్కి మనం అలాగ మొత్తం స్లీవ్ మొత్తం కూడా కుట్టేసుకోవాలి. కుట్టుకున్నాక ఇప్పుడు దాన్ని అలాగా కొంచెం వెడల్పుగానే ఉంచుకోవాలండి. క్లాత్ అనేది ఇలా వస్తుందన్నమాట. చూసారు కదండి, పైపింగ్ లాంటిది వేసేసుకున్నామండి మనం. 2 చేతులకు కూడా మనం వేసుకున్నాం. చూసారా ఎలా వచ్చిందో, ఎంత వెడల్పుగా అనేది రావాలి. నైటీకి ఇలాగే ఉంటుంది కదా. అండ్ అలాగే కింద కూడా ఫోల్డ్ చేసి మనం స్టిచ్ చేసేసుకోవాలి. అలాగే 2 చేతులు కూడా మనం ముందు తయారు చేసేసుకోవాలి. నెక్స్ట్ మనం అండి ఫ్రంట్ పీస్ ఉంటుంది కదండి, ఫ్రిల్స్ పెడతాం, దానికి కూడా మనం అలాగే పైన కింద కూడా మనం పైపింగ్ వేసేసుకోవాలండి. ఈ పీస్కి మనం పైన కింద కూడా పైపింగ్ వేసుకోవాలి. స్లీవ్స్కి అలాగే వేసుకున్నాం, సేమ్ ఇది కూడా అంతే. చూసారు కదండి, అలాగా పైన కింద కూడా మనం పైపింగ్ అనేది వేసేసుకున్నాము. నెక్స్ట్ మనం స్లీవ్స్ తీసుకోవాలి.
స్లీవ్ కూడా సెంటర్ ఫోల్డ్ చేసుకొని మనం ముందు మార్క్ అనేది పెట్టుకుందాం. పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు మనం 5 నెక్ డీప్ అనేది మనం పెట్టుకుంటున్నామండి. హ్యాండ్స్కి మనం సెంటర్ ఫోల్డ్ పెట్టుకొని మార్క్ పెట్టుకున్నాం కదండి. అక్కడి నుంచి 5 నెక్ డీప్ అనమాట. అది మనం ఇప్పుడు మార్క్ చేసుకుందాం. నెక్స్ట్ అలాగే మనం రెక్టాంగిల్ పీస్ ఉంది కదండి, అది కూడా సెంటర్ ఫోల్డ్ చేసుకొని అది కూడా 2.5 అని మార్క్ పెట్టుకుంటున్నాం. మొత్తం 5, 2.5 సెంటర్ ఫోల్డ్ కదండి. 2.5కి మనం మార్క్ పెట్టుకొని 2.5 పెట్టుకుంటున్నాం. అటు ఇటు కూడా మనం మార్కింగ్ అనేది పెట్టుకున్న తర్వాత స్లీవ్స్ మనం నెక్ డీప్ 5 పెట్టాం కదండి, అది ఇది కూడా మనం జాయింట్ చేయాలి. అలాగా అది ఫ్రంట్ బ్యాక్ కూడా మనం అలాగే జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ కింద పార్ట్ అనేది ఉంది కదండి, ఇప్పుడు అది ఎలా జాయిన్ చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నానండి. ముందు అలా అల్పిన్స్ అనేవి పెట్టేసుకుంటే మనకు కదలకుండా ఉంటుంది. నెక్స్ట్ మిగతా పీస్ ఉంది కదండి, అది మనం ఆర్మ్ హోల్ కట్ చేసాం కదండి, దానికి అలాగా పెట్టుకొని మిగతాదంతా కూడా మనం ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకోవాలి. ఇప్పుడు అలాగ మనం దానిపైన స్టిచ్ చేసేద్దాం. చూస్తున్నారు కదండి, ఫ్రిల్స్ అనేవి మనం పెట్టేసుకున్నాం ఫ్రంట్ బ్యాక్ కూడా. చూపిస్తానండి ఇప్పుడు ఎలా వచ్చిందో. చూస్తున్నారు కదా, సేమ్ మనకు రెడీమేడ్ లుక్ అనేది వస్తుందండి. మనకి చూసారా అలా ఫ్రిల్స్ వచ్చింది. ఫ్రిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం బాడీ ఫిట్టింగ్ అది మనం చేసేసుకుంటే సరిపోతుంది. నెక్ కూడా చిన్నగానే బాగుంటుందండి, కంఫర్ట్గా ఉంటుంది మెయిన్ అనేది. సో ఫ్రెండ్స్, నైటీ అయితే స్టిచ్చింగ్ అయిపోయిందండి. చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. చూస్తున్నారు కదండి, నెక్ అది చిన్నగా కంఫర్ట్గా ఉన్నదండి. సేమ్ రెడీమేడ్ లుక్ అయితే వచ్చిందండి. వేసుకుంటే కూడా చాలా కంఫర్ట్గా ఉన్నదండి. వేసుకొని కూడా మీకు చూపిస్తాను. ఫ్రంట్ కూడా చూసారు కదండి, రెడీమేడ్కి ఎలా వస్తాయో డోరీస్ అలాగే పెట్టుకున్నాం మనం. కంపల్సరిగా మీరు అందరూ కూడా ట్రై చేయండి. చూస్తున్నారు కదా, ఫ్రంట్ బ్యాక్ కూడా మనకి బాగా వచ్చింది. సేమ్ ఫ్రంట్ అలాగే సేమ్ బ్యాక్ కూడా అంతే. సో ఫ్రెండ్స్, ఇదండి చాలా కంఫర్ట్గా ఉన్నది. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా ఒక లైక్ అనేది ఇవ్వండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కింద రెడ్ కలర్లో ఉంది కదండి సబ్స్క్రైబ్ బటన్, దాన్ని క్లిక్ చేయండి.